మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ ఘోర పరాజయం అయినటువంటి సంగతి తెలిసిందే. ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఇప్పుడు ఇది తీరని వేదన మిగిల్చింది. నిన్నటి వరకు స్టార్ బ్యాటర్గా కెప్టెన్గా వెలుగొందినటువంటి బాబర్ ఆజం గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ వరల్డ్ కప్లో అత్యంత దారుణమైనటువంటి ఫామ్ కనబరిచినటువంటి బాబర్ ఆజం పైన ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కనికరం లేని నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు మొదలుపెట్టింది. దాంట్లో మొదటగా బలవుతుంది ఇప్పుడు బాబర్ ఆజమే. ఇందులో భాగంగా మార్చి 11 నుంచి బంగ్లాదేశ్లో జరగనున్నటువంటి వన్డే సిరీస్ నుంచి ఇప్పుడు బాబర్ను తప్పించి అందరికీ షాక్ ఇచ్చింది పీసీబీ. కోహ్లీ తర్వాత అంతటి క్రీడాకారుడంటూ, ప్రపంచంలో మేటి ఆటగాడంటూ, రికార్డులకు రారాజంటూ భీంకణాలు పలికినటువంటి పాకిస్తాన్ ఈరోజు బాబర్ ఆజంకి కనీసం ఆ జట్టులో చోటును కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. బాబర్ ఆజం బ్యాటింగ్లో సాంకేతికత బాగున్న ఆధునిక క్రికెట్కు కావాల్సిన వేగం లేదనేది ప్రధాన విమర్శ. ముఖ్యంగా టీ20లలో అతని స్ట్రైక్ రేట్ జట్టుకు శాపంగా మారింది. పవర్ ప్లేలో పరుగులు చేయడంలో విఫలం కావడం, ఒత్తిడిలో వికెట్ పారేసుకోవడం బాబర్కు అలవాటుగా మారింది. కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడు తప్ప జట్టు గెలుపు కోసం రిస్క్ తీసుకోవడనేటువంటి ముద్ర కూడా అతనిపై ఇప్పుడు బలంగా పడింది. దీనికి తోడుగా వరల్డ్ కప్ సూపర్ 8 దశలోనే ఇంటికి వెళ్లడం పాక్ క్రికెట్ బోర్డుకు అవమానకరంగా మారింది. అందుకే జట్టులో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. గ్రూప్ రాజకీయాలకు అడ్డగా మారిన జట్టును ప్రక్షాళన చేయాలంటే బాబర్ వంటి పెద్ద తలకాయల మీద వేటు వేయడమే మార్గమని బోర్డు భావించింది. యువరక్తంతో జట్టును నింపాలని, ఫిట్నెస్ విషయంలో రాజీ పడకూడదని పీసీబీ నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ సిరీస్ కోసం బాబర్ను పక్కన పెట్టడం అంటే అతనికి ఇక జట్టులో చోటు దక్కడం కష్టమైనటువంటి సంకేతాలు కూడా బోర్డు స్పష్టంగా ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు తాజాగా ఒక 6 కొత్త ప్లేయర్లని, యంగ్ ప్లేయర్లని పాకిస్తాన్ టీంలోకి తీసుకురాబోతుంది. సో దీంతో బాబర్ ఆజంకి దీంట్లో నుంచి వీడ్కోలు పలకడమే కాకుండా బంగ్లాదేశ్తో జరిగేటువంటి సిరీస్కి ఇక ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా బాబర్ ఆజంని పాకిస్తాన్ జట్టులో తీసుకునేటువంటి అవకాశం లేదన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఒక గొప్ప క్రీడాకారుడు, ప్రపంచంలోనే నెంబర్ 1 క్రీడాకారుడిగా ఎదుగుతున్నటువంటి బాబర్ ఆజం గతంలో చాలాసార్లు చెప్పారు, విరాట్ కోహ్లీ కంటే అద్భుతమైన బ్యాటర్ మా బాబర్ ఆజం అంటూ పాకిస్తాన్లో ఉన్నటువంటి విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు చాలామంది పొగడ్తలతో ముంచెత్తినటువంటి అలాంటి క్రీడాకారుడినే ఈరోజు కనీసం ఆ సొంత జట్టులో చోటు కల్పించడమే మొక్కం చాటేసేటువంటి పరిస్థితి పాకిస్తాన్ బోర్డులో ఏర్పడింది. ఇప్పుడు బాబర్ ఆజమే కాదు, మిగతా వారందరిపైన కూడా ఈ వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన చూపించినటువంటి మిగతా వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు వేటు వేసేటువంటి దిశగా చర్యలు తీసుకోబోతుంది పీసీబీ. ముఖ్యంగా కెప్టెన్ అగా సల్మా కూడా దారుణంగా విఫలమయ్యాడు ఈ టోర్నీలో. తనపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించి ఓటమి పాలై దారుణమైనటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ క్రికెట్కి ఇప్పుడు పీసీబీ తీసుకుంటున్నటువంటి చర్యలు మరింత క్లిష్టంగా మారాయి.